శ్రీ గురుభ్యో నమః, శ్రీ మాత్రే నమః. వెల్కమ్ టు విఎంకే ఆస్ట్రో నివాళ ఛానల్. కుంభరాశి వారికి రాబోయే 130 రోజుల పాటుగా అంటే జూలై 27 నుండి డిసెంబర్ 10 వరకు రాబోయే 4.5 నెలల పాటుగా వక్రగతి చెందబోతున్న శని ప్రభావం ఏ విధంగా ఉండబోతుంది, ఏ శుభ ఫలితాలు ఇవ్వబోతున్నారు, ఎక్కడ జాగ్రత్త తీసుకోవాలి, ఇవన్నీ కూడా సవివరంగా తెలుసుకుందామండి. కుంభరాశి వారికి సాడే సాతి అంటే ఏలినాటి శని చివరి ఫేజ్లో ఉంది. ఒక 1 year ఉంటే అయిపోతుంది. మే 2027 దాకా ఉంది కదా. ఇది కుంభరాశి వారికి అత్యంత కీలకమైన కాలం అండి. మీ జీవితంలో ఫైనాన్షియల్ ప్రెజరు, ఫ్యామిలీ ఇష్యూస్, మెంటల్ స్ట్రెస్ ఇవన్నీ కొంతవరకు పీక్ చేరే అవకాశం ఉంటుంది. కానీ గుర్తుంచుకోండి, ఈ దశ పూర్తయ్యాక మీ యొక్క లైఫ్ అనేది పూర్తిగా మారిపోతుందండి. ఈ వీడియోలో ఇవన్నీ కూడా పూర్తి విశ్లేషణ సవివరంగా తెలుసుకుందాం. కుంభానికి అధిపతి శని, మకరానికి అధిపతి శని కదా. డిఫరెన్స్ ఏంటంటే కుంభరాశి అనేది శనిశ్వరుడికి మూల త్రికోణం బలమైన స్థానం. కుంభరాశి వారికి శని మీ యొక్క రాశాధిపతి మరియు 12వ స్థానాధిపతి. అంటే రాశి అంటే సెల్ఫ్, 12 లాసెస్, మోక్షము ఇలా ఇండికేట్ చేస్తూ ఉంటాయి. ప్రస్తుతానికి శనిశ్వరుడు మీన రాశిలో 2వ స్థానంలో వక్రగతిలో సంచరించబోతున్నారు జూలై 27 నుండి డిసెంబర్ 10 వరకు 137 రోజుల పాటుగా. అంటే సాడే సాతి చివరి దశ, థర్డ్ ఫేజ్ అంటాం. ఓకే, అసలు 2వ స్థానంలో ఉన్నారు ఆయన. 2వ స్థానం అంటే ఏమి ఇండికేట్ చేస్తుంది? ధనం, కుటుంబం, వాక్చాతుర్యం, మీరు చేసేటువంటి సేవింగ్స్ ఇవన్నీ కూడా ఇండికేట్ చేస్తాయి. వక్రగతి ప్రభావం ఏ విధంగా, దానివల్ల ఏంటి అని అంటే పాస్ట్ ఫైనాన్షియల్ కర్మ, అదేవిధంగా ఫ్యామిలీ ఇష్యూస్ ఇవన్నీ రివిజిట్ చేయాల్సిన అవసరం ఇప్పుడు వస్తుంది. గతంలో చేసిన పనులు, ఫ్యామిలీ ఇష్యూస్ కూడా. ప్రతి గ్రహం లాగానే శని గ్రహానికి కూడా 3 విశేష దృష్టిలు ఉంటాయండి. అంటే 7వ దృష్టి కామన్ గా ఉంటుంది. విశేష దృష్టిలు అంటే 3, 10 అంటే మొత్తంగా శనికి 3, 7, 10 దృష్టిలు ఉంటాయి వారికి. అక్టోబర్ 9 తర్వాత శనిశ్వరుడు స్వనక్షత్రమైనటువంటి ఉత్తరాభాద్ర మీద నడుస్తారు కాబట్టి ఉత్తరాభాద్ర ప్రభావంతో ఫైనాన్షియల్ డిసిప్లిన్ తప్పనిసరి అవుతుంది. ఏదేమైనా మధురమైన వాక్చాతుర్యం సమాజంలో గౌరవాన్ని, సంపాదనని తెచ్చిపెడితే పొదుపు చేసే గుణమే నీ కుటుంబాన్ని ఆర్థిక సంక్షోభాల నుండి కాపాడుతుందండి. సో కాబట్టి ఎక్కడ సేవ్ చేయాలో అక్కడ సేవ్ చేయాల్సిందే, ఎక్కడ మాత్రమే ఖర్చు పెట్టాలో అక్కడ మాత్రమే ఖర్చు పెట్టాలి. మన శనిశ్వరుడు ఇచ్చే శుభ ఫలితాలు ఏమిటి, అశుభ ఫలితాలు ఏమిటంటే శుభ ఫలితాలు ఏమి ఇస్తారంటే ఫైనాన్షియల్ డిసిప్లిన్ నేర్పిస్తాడు, మీ యొక్క స్పీచ్లో మెచ్యూరిటీని ఇవ్వబోతున్నారు, స్ట్రాంగ్ లైఫ్ లెసన్స్ నేర్పిస్తారు, స్టెబిలిటీ ఉంటుంది ఆఫ్టర్ స్ట్రగుల్ తర్వాత. అశుభ ఫలితాలు ఏంటంటే ఫైనాన్షియల్ ప్రెజర్ ఇస్తాడు, ఫ్యామిలీ కన్ఫ్లిక్ట్స్ క్రియేట్ చేస్తారు, హార్ష్ స్పీచ్ ఇష్యూస్ కలిగిస్తారు, స్ట్రెస్ గురి చేస్తారు. కానీ వీటన్నిటి తర్వాత విజయం ఉంటుంది. శని చివరి దశలో కఠినంగా పరీక్షిస్తారండి, కానీ తర్వాత బలమైన జీవితం ఇస్తారు. సో అది గుర్తుపెట్టుకొని ముందుకు వెళ్ళాలి. స్టూడెంట్స్కి ఏ విధంగా ఉంటుందంటే కాస్త ఫోకస్ తగ్గే అవకాశం ఉంటుంది, కానీ డిసిప్లిన్ ఉంటే కనుక మీరు సక్సెస్ అవుతారు. డోంట్ డిసప్పాయింట్. సో హ్యావ్ ఫోకస్, ప్రాపర్ ప్లాన్ ఆఫ్ యాక్షన్, టైం టేబుల్ వేసుకొని టైంని చదువుకుంటూ ఉండండి. కాసేపు చదువుకోవడం అన్ని బ్యాలెన్స్ చేసుకోవాలండి. శని 2వ స్థానంలో వక్రగతి చెందుతున్నారు కదా. ఫైనాన్షియల్ ప్లస్ ఫ్యామిలీ ప్రెజర్ ప్లస్ కెరీర్ ఫేజ్ అనేది ఉంటుందండి. ఓవరాల్గా చూస్తే జాబ్లో ప్రెజర్ ఉంటుంది ప్లస్ ఫైనాన్షియల్ స్ట్రెస్ ఉంటుంది ఓవరాల్గా ట్రెండ్ చూస్తే. కానీ ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ కూడా, కుటుంబ బాధ్యతలు పెరుగుతాయి. స్టెబిలిటీ కోసం కొంత స్ట్రగుల్ అయితే రావాల్సి వచ్చు మొదట్లో. పాజిటివ్ జాబ్ కేటగిరీస్ ఏముంటాయంటే లాంగ్ టర్మ్ స్టేబుల్ జాబ్స్, గవర్నమెంట్ రోల్స్, ఫైనాన్సెస్, అకౌంటింగ్ రోల్స్లో ఉన్నవారికి, టెక్నికల్ స్ట్రక్చర్డ్ జాబ్స్లో ఉన్నవారికి బాగుంటుంది, నో డౌట్. వక్రీకరించినా కూడా రీజన్ ఏంటి? శని అంటే డిసిప్లిన్, స్లోగా ఉంటాడు బట్ స్టేబుల్ గ్రోత్ ఇచ్చేవాయన కాబట్టి. హై రిస్క్ జాబ్ కేటగిరీ కిందకి ఏమొస్తాయంటే రిస్కీ ఇన్వెస్ట్మెంట్ సంబంధించిన ఉద్యోగాలు ఉంటాయి చూసారా, ట్రేడింగ్, స్పెక్యులేషన్ జాబ్స్, అన్స్టేబుల్ స్టార్టప్స్, వీటికి కొంచెం ఇబ్బందులు ఉంటాయి. అలాంటి వాటికి సంబంధించి చేసే ఉద్యోగాలు ఉన్నవారికి. ఏమైనా జాబ్ చేంజ్, ట్రాన్స్ఫర్ ఉందా అని అంటే అనుకోకుండా బలవంతంగా జాబ్ చేంజ్ పాసిబిలిటీ ఉంది, కారణం ఏదైనా కావచ్చు. ఆర్థిక అవసరాల కోసం ఉద్యోగాన్ని మార్చుకోవాల్సి రావడం, ఇలాంటి కారణాలు జాబ్ చేంజ్ పాసిబిలిటీ ఉంది. జాబ్ లాస్ రిస్క్ ఏమైనా ఉందంటే కేర్లెస్ డెసిషన్స్ తీసుకునే వారికి, మాటల వల్ల కన్ఫ్లిక్ట్స్ పెంచుకునే వాళ్ళకి, గొడవలు క్రియేట్ చేసే వారికి, పర్ఫార్మెన్స్ ఇష్యూస్ ఉన్న వారికి రిస్క్లో ఉంటుంది. ఈ సమయంలో ప్రమోషన్ కూడా వచ్చే వాళ్ళు ఉన్నారండి. హైలీ డిసిప్లిన్ ఎంప్లాయీస్, ప్రెజర్ హ్యాండిల్ చేసేవారు, లాంగ్ టర్మ్ పర్ఫార్మెన్స్, వీరికి ఈ కాలంలో ప్రమోషన్ కూడా వస్తుంది చూడండి. మరి వర్క్ ప్లేస్లో బిహేవియర్ ఏ విధంగా ఉండాలంటే మాటలు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. 2వ స్థానం అంటే వాక్కు స్థానం. ఫైనాన్షియల్ డిసిప్లిన్ మెయింటైన్ చేయాలి. ఈగో అనేది పూర్తిగా తగ్గించుకోవాలి. ఏది ఏమైనా ఈ దశలో మీరు పడే కష్టం మీ భవిష్యత్తుకు బలం అండి. ఈ శని వక్రగతి కాలంలో ఒకటే గుర్తుపెట్టుకోవాలి, స్పీచ్ కంట్రోల్ ఈక్వల్ టు కెరీర్ ప్రొటెక్షన్. మరి యాక్షన్ ప్లాన్ ఏంటంటే సేవింగ్స్ పెంచండి, ఖర్చులను కంట్రోల్ చేసుకోవటం, మాటలను నియంత్రించడం, ఇవి చాలా అవసరం. వ్యాపార పరంగా చూస్తే ఫైనాన్షియల్ ప్రెజర్ ఉంటుంది, కానీ డిసిప్లైన్డ్ అప్రోచ్తో సర్వైవ్ అవుతారండి, నో డౌట్ అట్ ఆల్. స్త్రీలకు ఏ విధంగా ఉంటుందంటే మీకు అంటే ముఖ్యంగా ఫ్యామిలీ బాధ్యతలు పెరుగుతాయండి. కుటుంబం, సెకండ్ హౌస్ కుటుంబం కాబట్టి ఎమోషనల్ కంట్రోల్ అవసరం. మరి సీనియర్ సిటిజన్కి సంబంధించిన కేటగిరీ వారికి ఏంటంటే ఫైనాన్షియల్ ప్లానింగ్ అవసరం. పెద్దవాళ్ళు మీరు ఒత్తిడి కాస్త తగ్గించుకోవాలి.
డీప్ స్పిరిచువల్ ట్రాన్స్ఫర్మేషన్ జరిగే అవకాశం ఉంటుంది. మీకు వాక్కు స్థానంలో శని ఉన్నాడు, ఆ శనిని గురుడు చూస్తూ ఉన్నాడు కర్కాటకం నుంచి, కాబట్టి డిటాచ్మెంట్ అనేది పెరుగుతుంది. అందుకనే మంచి మంచి ఫంక్షన్స్కి, స్పిరిచువల్ కార్యక్రమాలకు అటెండ్ అవుతూ ఉండండి. విదేశీ అవకాశాలు ఏమైనా వస్తాయంటే లిమిటెడ్ ఛాన్సెసే ఉంటాయండి. అంత పెద్దగా విదేశీ అవకాశాలు వచ్చే అవకాశం తక్కువ కనబడుతుంది. దేనికనంటే ఆర్థిక పరిస్థితుల కారణంగా డిలే అవ్వచ్చు, డబ్బుల పరంగా, ఫైనాన్స్ పరంగా. ఇన్వెస్ట్మెంట్ విషయంలో ఏంటంటే వెరీ కన్జర్వేటివ్ అప్రోచ్ బెటర్ అండి, సేఫ్లో ఉంటాం. రిస్కీ ఇన్వెస్ట్మెంట్స్ అయితే అవాయిడ్ చేయాల్సిందే. ధనస్థానంలో శని కదా, శని అంటేనే లేటు మళ్ళీ వక్రీకరించాడు కాబట్టి. మ్యారేజ్ గురించి చూస్తే ఫ్యామిలీలో గొడవలు రావడం కొంత గమనించవచ్చు. మాటల వల్ల మిస్అండర్స్టాండింగ్స్ పెరుగుతాయి. జాబ్ కానీ, పర్సనల్ లైఫ్ కానీ, హ్యాపీనెస్ కానీ మాటలే ఉన్నాయండి. అన్ఎంప్లాయ్మెంట్ ఎలా ఉంటుంది, వారికి ఎలా ఉంటుందంటే డిలే ఉంటుంది, కానీ పర్సిస్టెన్స్తో జాబ్ వస్తుంది కూడా. ఓపిక ఉండాలి మార్కెట్ బాగాలేనప్పుడు. హెల్త్ పరంగా చూస్తే పంటి సంబంధము, స్పీచ్ రిలేటెడ్ సంబంధాలు కొంత రావచ్చు. కొంతమందికి నిద్ర సంబంధమైన కూడా ఇష్యూస్ రావచ్చు అండి. ఎర్లీ టు బెడ్, ఎర్లీ టు వేకప్. పడుకునే ముందు ఒక 1-2 hours బిఫోర్ స్క్రీన్స్, మొబైల్స్ ఇలాంటివి కొంచెం తగ్గించండి. ఏది ఏమైనా శని వక్రగతి కాలం అనేది మీ యొక్క పేషెన్స్ను పరిశీలించి మిమ్మల్ని బలంగా తయారు చేసి వెళ్తారండి వెళ్ళేటప్పుడు. కాబట్టి సో డోంట్ వరీ, హ్యావ్ ప్రాపర్ గోల్స్, ప్రాపర్ డ్రీమ్స్ పెట్టుకోండి. అందుకే మనం ఎప్పుడు చెప్తూ ఉంటాం హెచ్ఆర్ఎంసి అని. హెచ్ఆర్ఎంఎస్సి ఒక 5 ఎలిమెంట్స్ అయితే కనుక మనం అన్నింటిలో ఒక్కొక్క దాంట్లో ఒక గోల్ పెట్టుకొని కనుక సేఫ్గా ముందుకు వెళ్తూ ఉంటే లైఫ్ హ్యాపీగా ఉంటుంది. హెచ్ ఫర్ హెల్త్, హెల్త్ ఈజ్ వెల్త్. ఫస్ట్ హెల్త్ ఉంటే మనం ఏమైనా చేయగలుగుతాం. రెండవది అంటే హెల్త్ సంబంధించిన గోల్ పెట్టుకోవడం. వాకింగ్ వెళ్తారా, జిమ్కి వెళ్తారా, యోగా చేస్తారా, ఒక గోల్ పెట్టుకోండి. ఆర్ ఫర్ రిలేషన్షిప్స్, సంబంధ బాంధవాలు ముఖ్యం. వాక్తో ఒక మాట అనేసి నెగిటివ్ మాట అంటే మళ్ళీ వెనక్కి తీసుకోలేము. ఒకవేళ ఎవరి గురించి నెగిటివ్గా ఉందనుకోండి పరిస్థితి, సో రివర్స్ మెకానిజం. పాజిటివ్గా ప్రతి వ్యక్తిలో ఏదో ఒక పాజిటివ్ ఉంటుంది కదా, ఆ పాజిటివ్ గురించి ఆలోచిస్తూ ఉంటే వారి భారం మీలో తగ్గుతుంది. ఎం ఫర్ మనీ, శని వక్రీకరించాడు ధనస్థానంలో, కాబట్టి ఇదివరకు 10% సేవ్ చేస్తూ ఉంటే 30 to 40% సేవ్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఎక్కడ చేయాలి? ప్రాపర్టీనా, గోల్డా, లేకపోతే మ్యూచువల్ ఫండ్సా, ఎందులో ఆలోచించండి. ఎస్ ఫర్ స్పిరిచువాలిటీ, సో మెటీరియలిస్టిక్ లైఫ్ ఒకటే కాదండి, లైఫ్లో స్పిరిచువాలిటీ కూడా కాస్త ఉండాలి. 1 task at a time త్రూ కమ్స్ అండ్ స్పిరిచువాలిటీ. ధ్యానం కూడా అదే కదా, ఫోకస్ ఆన్ ద బ్రీదింగ్ అంటాం. అట్లనే ఒక పని మీదనే ధ్యాస ఉంచాలి. ఒక పని అయిన తర్వాత ఇంకో పనికి వెళ్ళాలి, దాని రిజల్ట్ పెరుగుతుంది ఫోకస్ వల్ల. సి ఫర్ కెరీర్, హ్యావ్ గోల్స్, ప్రాపర్ గోల్స్. గోల్ అంటే ఏంటి? మంచి ఉద్యోగం కాదండి, ఎంత మంచి ఉద్యోగం, 1 lakh, 2 lakh, 3 lakh, 5 lakh. హ్యావ్ గోల్. ఏ మంత్ వరకు? August 1st నుంచి నేను జాబ్లో ఈ ప్యాకేజ్తో ఈ ఎంఎన్సీ కంపెనీలో జాబ్లో జాయిన్ అవుతూ ఉన్నాను, జాయిన్ అయ్యాను రాసుకోండి. అవ్వబోతున్నాను కాదు, జాయిన్ అయ్యాను, ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్. అట్లా కనుక మీరు ఫోకస్డ్ గోల్ కనుక ఉంటే, అంటే గోల్ అన్న డ్రీమ్ అన్న ఒకటే. డ్రీమ్ ప్లస్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ప్లస్ ఎగ్జిక్యూషన్. అంతేగాని శని వక్రీకరించాలి, నాకు లేట్ అవుతుందిలే, వక్రీకరించిన తర్వాత ఒకరికైతే అయిపోయినారా చూద్దాం, ఇవన్నీ కాదండి. బి ప్రాక్టికల్. శని వక్రీకరించినప్పుడు లెసన్స్ నేర్పిస్తున్నాడు, స్లోనెస్ ఇస్తాడు, అప్పుడు మనకి ఇంకా ఎక్కువ బౌన్స్ బ్యాక్ అవ్వాలి అనేది సారాంశం. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంతే కాకుండా మీకు కానీ మీ యొక్క బంధుమిత్రులకు ఎవరికైనా జ్యోతిష్యం నేర్చుకోవాలని ఆసక్తి ఉన్న వారి కోసం 30 days ఆస్ట్రాలజీ బిజినెస్ కోర్స్ రిలీజ్ చేశామండి. సో ఇందులో ఏంటంటే రికార్డెడ్ వీడియోస్ ఉంటాయి, రోజుకు ఒక వీడియో చొప్పున వాచ్ చేస్తూ ఉండండి. మీ యొక్క కంఫర్టబుల్ టైంలో, కన్వీనియంట్ టైంలో కూర్చొని నేర్చుకోవచ్చు ఆన్లైన్లో. సో మీరు లాగిన్ అయ్యి కోర్స్ జాయిన్ అవుతే సో 30 days తర్వాత మీ జాతకం, మీ యొక్క గోచారం మీరు పరిశీలించుకోగలుగుతారు, నోట్ అవుట్. సో అలాంటి ఇంట్రెస్ట్ ఉన్న వారి కోసం మీ యొక్క డిస్క్రిప్షన్లో లింక్ ఇవ్వడం జరుగుతుంది, గమనించండి. సో అదేవిధంగా మన విఎంకే ఆస్ట్రో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే మేము చేసే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ మీ దాకా అందుతుందండి, మిస్ కాకుండా ఉంటుంది. సో సబ్స్క్రైబ్ చేసుకోవాలి. సర్వేజన సుఖినో భవంతు. స్వస్తి.